Find the value of x if the slope of the line passing through 2, 5 and x, 3 is only slope find చేయాలి. 3 minus slope ఇచ్చినాడు 3 minus 5 by x minus 2 equal to 2, minus 2 equal to 2x minus 4, 2x equal to 2 and x equal to 1. So important చూడండి, only slope fair. Next problem, find the distance between the parallel lines 3x plus 4y minus 3 equal to 0 and 6x plus 8y minus 1 equal to 0. ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్స్ని బోత్ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయాలి. అప్పుడు ఈక్వల్ 2తో ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అక్కడ వాల్యూస్ అప్లై చేస్తే 5 బై రూట్ 100 వస్తుంది. రూట్ 100 అంటే 10, 5 బై 10 ఈక్వల్ టు 1/2. అలాంటి రిలేటెడ్ ప్రాబ్లం ఇంకోటి ఉంది, అది కూడా చేయండి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద లైన్ టూ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నప్పుడు కండిషన్ ఏంటంటే a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ టు 0. డైరెక్ట్ వాల్యూ అప్లై చేయండి. సో p ఈక్వల్ టు 3 వస్తుంది. a1 a2 వాల్యూ అండ్ b1 b2 వాల్యూ అప్లై చేస్తే p ఈక్వల్ టు 3. సో ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ ఇంటూ నార్మల్ ఫార్మ్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ స్క్వేర్ చేయాలి. అప్పుడు రూట్ 2 వస్తుంది. బోత్ సైడ్ డివైడ్ బై రూట్ 2. సో మైనస్ 1/√2 ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ 1/√2 ఇంటూ వై ఈక్వల్ టు 1/√2. సో యాంగిల్ థర్డ్ కోఆర్డినేట్లో సెకండ్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ కాస్ 5π/4 ప్లస్ వై సైన్ 5π/4 ఈక్వల్ టు 1/√2. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ అంటున్నాడు. సో ఎక్స్ దగ్గర y -4, y దగ్గర 5 అప్లై చేస్తే a ఈక్వల్ టు 1. నౌ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0.